హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఐసెట్ 2024 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నెక్స్ట్, ఐసెట్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారంటే 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఎంత టైం డ్యూరేషన్ ఉంటుందంటే 2.5 hours ఉంటుంది, అంటే 150 minutes ఉంటుంది. ఇది యాక్చువల్ పేపర్. ప్రీవియస్ ఐసెట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 6th May 2024. నెక్స్ట్ ఐసెట్ ఎగ్జామ్ ఎప్పుడంటే రేపే ఉంటుంది, 7th May 2025. ఐసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా మన ఛానల్లో ఉండే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఐసెట్ ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చి అనలిటికల్ ఎబిలిటీ. ఎన్ని క్వశ్చన్స్? 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటాయి అనలిటికల్ ఎబిలిటీ. ఫస్ట్ 20 క్వశ్చన్స్ వచ్చి డేటా సఫిషియన్సీ మీద 20 క్వశ్చన్స్ ఇస్తారు. ఇవి చాలా ఈజీ, మనమేం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఉండే ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ పెడితే సరిపోతుంది. డేటా సఫిషియన్సీ 20 క్వశ్చన్స్లో 15+ ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదువుకోవాలి. ఇన్ క్వశ్చన్స్ నెంబర్డ్ 1 to 20. ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 20 క్వశ్చన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏ క్వశ్చన్ ఈజ్ ఫాలోడ్ బై డేటా ఇన్ ఫార్మ్ ఆఫ్ 2 స్టేట్మెంట్స్ లేబుల్డ్ యాజ్ 1 and 2. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్. You have to decide whether data given in statement is sufficient to answer the question. మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఈ స్టేట్మెంట్స్ సరిపోతాయా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు మార్క్ చేయాలంటే క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి స్టేట్మెంట్ 1 ఒకటే సరిపోతే, ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి స్టేట్మెంట్ 1 ఒకటే సరిపోతే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సెకండ్ ఆప్షన్ ఎప్పుడు మార్క్ చేయాలా? స్టేట్మెంట్ 2 అలోన్ సఫిషియంట్. స్టేట్మెంట్ 1 వచ్చి నాట్ సఫిషియంట్, స్టేట్మెంట్ 2 వచ్చి సఫిషియంట్. అప్పుడు ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, థర్డ్ ఆప్షన్ ఎప్పుడు మార్క్ చేయాలా? ఇఫ్ ద స్టేట్మెంట్స్ 1 and 2 together are sufficient to answer the question. ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి సింగిల్గా స్టేట్మెంట్స్ పనికిరావు. neither statement alone is sufficient. రెండింటినీ కలిపితే ఆన్సర్ వస్తుంది. రెండింటినీ కలిపితే ఆన్సర్ వస్తే అప్పుడు ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఎప్పుడు మార్క్ చేయాలా? ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి 2 స్టేట్మెంట్స్ కూడా సరిపోవు. అర్థమైందా? ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడంటే స్టేట్మెంట్ 1 ఒకటే సరిపోతే ఫస్ట్ ఆప్షన్. స్టేట్మెంట్ 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలిగితే సెకండ్ ఆప్షన్. ఇండివిజువల్గా ఆన్సర్ చెప్పలేం, రెండింటినీ కలిపితే ఆన్సర్ చెప్పగలిగితే థర్డ్ ఆప్షన్. రెండింటినీ కలిపినా కూడా ఆన్సర్ చెప్పలేకపోతే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పెన్? నేను చెప్పాను కదా, ఒక క్వశ్చన్ ఇస్తారు, ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు? 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ అంటే పెన్ కాస్ట్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? 3 pens and 4 pencils. కాస్ట్ ఎంత? 10 rupees. క్వశ్చన్లో పెన్ కాస్ట్ అడిగారు. ఇక్కడ మనకు పెన్ కాస్ట్ తెలియదు, పెన్సిల్ కాస్ట్ తెలియదు. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. ఎప్పుడు కానీ సింగిల్ స్టేట్మెంట్సే చూడాలి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూసేటప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడకూడదు, సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. సెకండ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? 12 pencils and 9 pens.
ఎంతనిచ్చారు? 30 రూపీస్. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసినా కూడా ఆన్సర్ రాదు. ఇలా రెండు యూజ్ చేసినా ఆన్సర్ రాకపోతే కలపాలి. కలిపితే ఆన్సర్ వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుంది? ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, 2 ఈక్వేషన్స్, 2 అన్నోన్స్. సాల్వ్ చేసి ఏం చెప్పొచ్చు మనం? పెన్ వాల్యూ చెప్పొచ్చు, పెన్సిల్ వాల్యూ చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమంటే ఫస్ట్ మీరు గమనించాల, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయా, సింగిల్ ఈక్వేషన్ ఉందా అని చెక్ చేయాలి. చెక్ చేద్దాం. సపోజ్ ఈ ఈక్వేషన్ని ఇంటూ 3 చేసామనుకోండి, 4 ఇంటూ 3 ఎంత? 12 పెన్సిల్స్. 3 ఇంటూ 3 ఎంత? 9 పెన్స్ ఈజ్ ఈక్వల్ టు 30. 10 ఇంటూ 3 30. మీరు గమనిస్తే 2 ఈక్వేషన్స్ కాదు, సింగిల్ ఈక్వేషనే. ఇక్కడ ఉండే ఈక్వేషన్, ఇక్కడ ఉండే ఈక్వేషన్ ఒకటే. నేనేమని చెప్పాను? 2 ఈక్వేషన్స్ ఉంటే 2 అన్నోన్స్ కనుక్కోవచ్చు. 1 ఈక్వేషనే కదా, పైన ఉండేది కింద ఉండేది ఒకే ఈక్వేషన్. కాబట్టి మీరేం చేసినా కూడా ఆన్సర్ రాదు. మీరేం చేసినా ఆన్సర్ రాదంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే చూడాలి. ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ కావాలంటే వై వాల్యూ కావాలి. వై వాల్యూ తెలియదు కదా, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేదు. ఎప్పుడు కానీ సింగిల్ స్టేట్మెంటే చూడాలి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సెకండ్ స్టేట్మెంట్ చూసినా కానీ ఎక్స్ వాల్యూ చెప్పలేదు. రెండు రాంగ్ అయితే కలపాల. కలిపితే ఆన్సర్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు 2 ఈక్వేషన్స్, 2 అన్నోన్స్ ఉంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ కనుక్కోవచ్చు. మీరు గమనిస్తే ఈ రెండు సేమ్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమని ఇచ్చారు? ఎక్స్ ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 3 చేయండి. ఎక్స్ ఇంటూ 3 3x, 3y ఇంటూ 3 9y, 9 ఇంటూ 3 27. మీరు గమనిస్తే ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ ఒకే ఈక్వేషన్. 2 ఈక్వేషన్స్ ఉంటే కనుక్కోగలుగుతాం, ఒకే ఈక్వేషన్ ఉంటే ఆన్సర్ చెప్పలేం. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫర్ ద పాజిటివ్ ఇంటిజర్ n ఈజ్ n-10 ఆడ్. చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చారంటే n వాల్యూ పాజిటివ్ అని ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్పాలంటే n-10 ఆడ్ అని చెప్పాలి. n-10 ఆడ్ అవుతుందా లేదా అని చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, n-16 పాజిటివ్ అన్నారు. అంటే n వాల్యూ ఎంత తీసుకోవచ్చు? 17 తీసుకోవచ్చు. సపోజ్ n వాల్యూ 17 తీసుకుంటే 17 - 10 ఎంత? 7, ఆడ్ అని చెప్పచ్చు. సపోజ్ n వాల్యూ 18 తీసుకుంటే 18 - 16 2, పాజిటివ్నే కదా. n వాల్యూ 18 తీసుకుంటే 18 - 10 8. ఒకసారి ఆడ్ వచ్చింది, ఒకసారి ఏమొచ్చింది? ఈవెన్ వచ్చింది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆడ్ వస్తుందా ఈవెన్ వస్తుందా అని చెప్పలేం. ఎందుకంటే ఒకసారి ఆడ్ వచ్చింది, ఒకసారి ఈవెన్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. n+12 వచ్చి ఈవెన్. మనకు తెలుసు కదా, ఈవెన్ ప్లస్ ఆడ్ నెంబర్ ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఈవెన్ ప్లస్ ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్. ఇది ఈవెన్, 12 వచ్చి ఈవెన్. నెక్స్ట్ n కూడా ఏం కావాలా? ఈవెన్ నెంబర్ కావాలి. ఎందుకంటే ఈవెన్ ప్లస్ ఈవెన్ ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. నెక్స్ట్ n వచ్చి ఈవెన్, n-10. n వచ్చి ఈవెన్ కదా, ఏదో ఒక నెంబర్ తీసుకోండి. n వాల్యూ 12 తీసుకుందాం. n వాల్యూ ఈవెన్ కాబట్టి, లేదంటే అలానే పెట్టేయండి. n అంటే ఈవెన్, 10 అంటే ఈవెన్. ఈవెన్లో ఈవెన్ పోతే ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. క్వశ్చన్లో ఏమడిగారు? అది ఆడ్ నెంబరా అని అడిగారు. ఆడ్ నెంబర్ కాదు, ఏమొస్తుంది మనకు? ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది.
సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుందంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. 4 friends ABCD got top 4 ranks in a test. ఫస్ట్ 4 ర్యాంక్స్ ఎవరికి వచ్చాయి? ఏబిసిడికి వచ్చాయి. ఫస్ట్ 4 ర్యాంక్స్ ఎవరికి వచ్చాయంటే ఏబిసిడి. ఏ డిడ్ నాట్ గెట్ ద ఫస్ట్. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి రాలేదు? ఏకి రాలేదు. సెకండ్ ర్యాంక్ బికి రాలేదు. థర్డ్ ర్యాంక్ సికి రాలేదు. ఫోర్త్ ర్యాంక్ డికి రాలేదు. హూ సెక్యూర్డ్ విచ్ ర్యాంక్ అంటే ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, థర్డ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, ఫోర్త్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? నేదర్ ఏ నాట్ డి వేర్ అమాంగ్ ఫస్ట్ 2 ర్యాంక్స్. ఫస్ట్ 2 ర్యాంక్స్లో ఏడి ఉండరు. ఏడి వచ్చి ఫస్ట్ 2 ర్యాంక్స్ తెచ్చుకోరు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పలేము. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నాట్ సఫిషియంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. ఓకేనా? నెక్స్ట్ బీకి సికి థర్డ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు రాలేదు. బీకి సికి థర్డ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు రాలేదు. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందో చెప్పలేదు. రెండు రాంగ్ వస్తే రెండింటిని కలిపి చూడాలి. కలిపి చూస్తే ఆన్సర్ వస్తుందా లేదా చూడాలి. కలిపి చూస్తే ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుందంటే ఇప్పుడు చూడండి 1 2 3 4. థర్డ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు ఎవరికి రాలేదు? బికి రాలేదు, సికి రాలేదు. అంటే బికి సికి ఏ ర్యాంక్స్ వచ్చి ఉంటాయి? ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ బిని మనం ప్లేస్ చేయలేదు కాబట్టి సెకండ్ ర్యాంక్ సికి వచ్చి ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ బి. నెక్స్ట్ రెండు కలిపి చూస్తున్నాం కదా. ఏడికి ఫస్ట్ 2 ర్యాంక్స్ రాలేదు. ఫస్ట్ 2 ర్యాంక్స్ రాలేదంటే నెక్స్ట్ 2 ర్యాంక్స్ ఎవరికి వచ్చి ఉంటాయి? ఏకి డికి. డికి ఫోర్త్ ర్యాంక్ రాలేదు కదా, అంటే డికి థర్డ్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, ఏకి ఫోర్త్ ర్యాంక్. అంటే రెండు స్టేట్మెంట్స్ యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పచ్చు కదా. రెండు స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలిగితే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఏమని ఇచ్చారు? 2x + 5 = 11. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 3 అని ఇచ్చారు, కనుక్కుందాం. 2x = 6. 11లో 5 పోతే 6. ఎక్స్ వాల్యూ 3. కరెక్టే కదా. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నారు. ఎక్స్ ప్రైమ్ నెంబర్ అయితే ఎక్స్ వాల్యూ మనం చెప్పలేం కదా. ప్రైమ్ నెంబర్ చాలా ఉంటాయి, ఎక్స్ వాల్యూ చెప్పలేం. అంటే సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పచ్చు. ఎందుకంటే క్వశ్చన్లో ఏమడిగారు? వాల్యూ ఆఫ్ ఎక్స్ అడిగారు. ఆల్రెడీ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పచ్చు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద 2 డిజిట్ నెంబర్? 2 డిజిట్ నెంబర్ తెలియదు కదా, ఏమనుకుందాం? ఏబి అనుకుందాం. ఫస్ట్ డిజిట్ ఏ, సెకండ్ డిజిట్ బి. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే 2 డిజిట్ నెంబర్ కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 62. నెంబర్ వచ్చి 62 మల్టిపుల్ అంటే ఏమవుతుంది? 62, 62 × 2, 62 × 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 62 అన్నారు. 62 × 2 అంటే 124. 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. కానీ క్వశ్చన్లో అడిగింది 2 డిజిట్ నెంబర్ అడిగారు. 2 డిజిట్ నెంబర్ ఏమొస్తుంది? 62 మాత్రమే వస్తుంది. ఓకేనా? వాట్ ఈస్ ద 2 డిజిట్ నెంబర్ అన్నారు. 2 డిజిట్ నెంబర్ అంటే 62 వస్తుంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలిగితే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇంకా సెకండ్ స్టేట్మెంట్ కూడా చదవాల్సిన పని లేదు. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద బుక్ అంటే ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి.
నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్లో పర్సంటేజ్ ప్రాఫిట్ ఇచ్చారు. పర్సంటేజ్ ప్రాఫిట్ ఇస్తే కాస్ట్ ప్రైస్ చెప్పలేం, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నాట్ సఫిషియెంట్. సెకండ్ స్టేట్మెంట్లో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఇస్తే కాస్ట్ ప్రైస్ చెప్పలేం, రెండింటినీ కలిపితే చెప్పచ్చు. కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది అనేది మనకు అనవసరము. రెండింటినీ యూజ్ చేసి కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 ఉంటాయి: కాస్ట్ ప్రైస్, పర్సంటేజ్ ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్. ఈ మూడిట్లో ఎనీ 2 తెలిస్తే, ఎనీ 2 తెలిస్తే థర్డ్ వన్ కనుక్కోవచ్చు. పర్సంటేజ్ ప్రాఫిట్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు, అంటే ఏం కనుక్కోవచ్చు మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి 2 స్టేట్మెంట్స్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్రియా ర్యాంక్ ఫ్రమ్ టాప్ ఇన్ ద క్లాస్ ఆఫ్ 70 స్టూడెంట్స్? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 70 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ప్రియా ర్యాంక్ ఫ్రమ్ ద టాప్. దేర్ ఆర్ 6 స్టూడెంట్స్ బిట్వీన్ ప్రియా అండ్ చరణ్. ప్రియాకి చరణ్కి మధ్యలో 6 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రియాకి చరణ్కి మధ్యలో 6 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రియా ర్యాంక్ మనం చెప్పలేదు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేయండి. చరణ్ ఈజ్ 8th ఫ్రమ్ ద టాప్. చరణ్ వచ్చి 8th ఫ్రమ్ ద టాప్ అన్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఒకటే చూడండి. చరణ్ 8th ఫ్రమ్ ద టాప్ అయితే చరణ్కి ప్రియాకి మధ్యలో 6 మెంబర్స్ ఉంటారు కాబట్టి ప్రియా ర్యాంక్ ఏమవుతుంది? సెకండ్ ర్యాంక్ అవుతుంది. సెకండ్ ర్యాంక్ వీళ్ళ మధ్యలో ఎంతమంది ఉంటారు? ప్రియా ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అవుతుంది. వీళ్ళ మధ్యలో ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్. 3 4 5 6 7. అంటే ప్రియా ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అవుతుంది. వీళ్ళ మధ్యలో ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th. నెక్స్ట్ ఇలా కూడా రాయొచ్చు కదా. చరణ్కి ప్రియాకి మధ్యలో 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్ ఉంటారు. చరణ్కి 8th ర్యాంక్. ప్రియా ర్యాంక్ ఏమవుతుంది? 6 మెంబర్స్ ఉంటారు కాబట్టి 8 + 6 14 కదా. 15th ర్యాంక్ అవ్వచ్చు. ఫస్ట్ ర్యాంక్ అన్న అవ్వచ్చు, 15th ర్యాంక్ అన్న అవ్వచ్చు. ఒకే ఆన్సర్ చెప్పాలి. కాబట్టి 2 ఆన్సర్లు వస్తే ఆన్సర్ చెప్పలేమని. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసినా కూడా ఆన్సర్ రాదు, రెండింటినీ కలిపినా కూడా ఆన్సర్ రాదు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఆఫ్ 32 ఈజ్ ఎక్స్? వాట్ పర్సెంట్ ఆఫ్ 32 ఈజ్ ఎక్స్? 32లో ఎంత పర్సెంట్ ఎక్స్ అవుతుందో అని అడిగారు. నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? ఎక్స్ ఈజ్ 10% ఆఫ్ 20 అని ఇచ్చారు. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కదా. ఎక్స్ వాల్యూ 2. ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పచ్చు. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారానే ఆన్సర్ వస్తే ఇంకేం చెక్ చేయబాకండి, డైరెక్ట్గా ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అని చెప్పేయచ్చు. నెక్స్ట్, హౌ ఈస్ దీప రిలేటెడ్ టు లక్ష్మి? ఇక్కడ దీప లక్ష్మికి ఏమవుతారో చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం రివర్స్లో చదవాలి. రివర్స్లో అంటే ఎలా అంటే ఏ ఈ సన్ ఆఫ్ బి. ఆఫ్ అంటే రివర్స్లో చూడాలి. బికి సన్ ఎవరు? ఏ. ఈ విధంగా చూడాలి. సేమ్ అదే విధంగా లక్ష్మికి ఫాదర్ ఉన్నారు. లక్ష్మికి ఎవరున్నారు? ఫాదర్. ఫాదర్ అంటే పైన ఉంటారు. ఫాదర్కి ఎవరున్నారు? సిస్టర్. ఫాదర్కి ఎవరున్నారు? సిస్టర్. లక్ష్మి ఫాదర్కి సిస్టరు. దీపాకి ఏమవుతారు? మదర్. దీపాకి ఏమవుతారు?
మదర్. హౌ ఈజ్ దీప రిలేటెడ్ టు లక్ష్మి? దీప వచ్చి లక్ష్మికి ఏమవుతారు? కజిన్ అవుతారు కదా. ఇప్పుడు వీళ్ళని ఏమంటాం? సిబ్లింగ్స్ అంటారు. బ్రదర్స్ సిస్టర్స్ ఏమంటాం? సిబ్లింగ్స్. బ్రదర్స్ సిస్టర్స్ యొక్క సన్ డాటర్ ఏమవుతారు? కజిన్స్ అవుతారు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నేను ఇంత ముందుగానే చెప్పిన, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే సెకండ్ స్టేట్మెంట్ కూడా చూడబాకండి. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ అని చెప్పాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ శిల్ప? అంటే ఏం కనుక్కోవాలి మనం? శిల్ప పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? శిల్ప పర్సెంటేజ్ ఈస్ 5 times రాహుల్ పర్సెంటేజ్. ఇక్కడ మనకు శిల్ప ఏజ్ కావాలి. శిల్ప ఏజ్ కావాలంటే రాహుల్ ఏజ్ కావాలి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేదు. 5 years ago. 5 years ago అంటే S-5. శిల్ప పర్సెంటేజ్ ఎస్ అయితే 5 years బ్యాక్ S-5. 25 times రాహుల్ ఏజ్ అట్ దట్ టైం. రాహుల్ ఏజ్ 5 years బ్యాక్ అంటే R-5. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పలేదు. ఇండివిజువల్గా అయితే ఆన్సర్స్ రావు. రెండింటినీ కలుపుదాం. రెండింటినీ కలిపితే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ వస్తుందా లేదా అని చూస్తే చాలు. ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? 2 ఈక్వేషన్స్ 2 అన్నోన్స్ సాల్వ్ చేసి మనం ఎస్ వాల్యూ కనుక్కోవచ్చు, ఆర్ వాల్యూ కనుక్కోవచ్చు. రెండింటినీ కలిపితే ఆన్సర్ వస్తుందంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ ప్రాసెస్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? ఇక్కడ ఏం రాయాలంటే ప్రాసెస్కి కోడ్ రాయాలి. నెక్స్ట్, ఇక్కడ ఏమని ఇచ్చారు? క్యూ. క్యూ తర్వాత ఆర్. అంటే ఇక్కడ ఏ లాజిక్ యూజ్ చేశారంటే నెక్స్ట్ లెటర్. యు తర్వాత వి, ఈ తర్వాత ఎఫ్, యు తర్వాత బి, ఈ తర్వాత ఎఫ్. ఇక్కడ ఏం యూజ్ చేశారు? ప్రీవియస్ లెటర్. ఆర్ తర్వాత క్యూ. డబ్ల్యూకి ప్రీవియస్ లెటర్ వి, ప్రీవియస్ లెటర్. అర్థమైందా? ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ ఇచ్చున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఎయిదర్ 1 or 2. అంటే ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఏదో ఒక స్టేట్మెంట్ సరిపోతుంది. కానీ మనకి ఇచ్చింది ఇవే కదా ఆప్షన్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే సరిపోతే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ స్టేట్మెంట్ ఒకటే సరిపోతే సెకండ్ ఆప్షన్, రెండు కలిపితే ఆన్సర్ వస్తే థర్డ్ ఆప్షన్, రెండు కలిపినా కూడా ఆన్సర్ రాకపోతే ఫోర్త్ ఆప్షన్. ఇంకొకటి ఉంది ఎయిదర్ 1 or 2, అది ఇవ్వలేదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఎయిదర్ 1 or 2. ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేదానికి ఫస్ట్ స్టేట్మెంట్ అన్నా సరిపోతుంది, సెకండ్ స్టేట్మెంట్ అన్నా సరిపోతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫిఫ్త్ ఆప్షన్, ఎయిదర్ 1 or 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ ద ఇంటిజర్ నెంబర్ n డివిజిబుల్ బై 15? ఇక్కడ ఏం చెప్పాలంటే n వచ్చి 15తో డివైడ్ అవుతుందా లేదా చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. 9 డివైడ్స్ n. n వచ్చి nని 9 డివైడ్ చేస్తుంది. నెక్స్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి చెప్పలేం కదా. నెక్స్ట్, nని 20 డివైడ్ చేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి చెప్పలేం కదా. నెక్స్ట్, ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం. ఇప్పుడు 15 ఏమని రాయొచ్చు? 5 into 3 అని రాయొచ్చు. 20తో డివైడ్ అవుతుందంటే 5తో డివైడ్ అవుతుంది. 9తో డివైడ్ అవుతుందంటే 3తో డివైడ్ అవుతుంది. రెండింటినీ కలిపితే ఆన్సర్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పేజెస్ ఆఫ్ బుక్ ఎక్స్ డిడ్ రాబర్ట్ రీడ్ ఆన్ సండే? సండే పూట రాబర్ట్ ఎన్ని పేజెస్ చదివాడో చూడాలి మనం. ఏ బుక్ హ్యాస్ 300 pages. మొత్తం ఎన్ని పేజెస్ ఉంది బుక్లో? 300 pages. బిఫోర్ సండే, సండేకి ముందు ఎన్ని పేజెస్ చదువుకున్నాడు?
2/3 ఆఫ్ 300 అంటే 200 పేజెస్ కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడు బిఫోర్ సండే. కానీ క్వశ్చన్లో అడిగింది సండే ఎన్ని పేజెస్ చదివాడు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేదు. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. రాబర్ట్ రీడ్ లాస్ట్ 40 పేజెస్. ఆల్రెడీ సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. మండే పూట లాస్ట్ 40 పేజెస్ చదివాడు. మండే వచ్చి 40 పేజెస్ చదివాడు. మండే 40 పేజెస్ చదివితే బుక్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పలేదు. ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం. సండే, మండే, బిఫోర్ సండే. బిఫోర్ సండే ఎన్ని పేజెస్ కంప్లీట్ చేశాడు? 200. మండే వచ్చి 40 పేజెస్. టోటల్ 300 కదా. సండే ఎన్ని పేజెస్ చేస్తుంటాడు? 60. 200 ప్లస్ 40 240. 240కి ఎంత యాడ్ చేస్తే 300 వస్తుంది? 60. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి 2 స్టేట్మెంట్స్ కావాలి. నెక్స్ట్, హౌ మెనీ ఎంప్లాయీస్ ఆఫ్ బ్యాంక్ ఆప్టెడ్ ఫర్ విఆర్ఎస్? నెక్స్ట్, ఎంతమంది ఎంప్లాయీస్ విఆర్ఎస్ తీసుకున్నారన్నారు? 22% ఆఫ్ 950. 22% ఆఫ్ 950. ఇది వచ్చి ఆఫీస్ క్యాడర్. ఓకేనా. నెక్స్ట్, అదర్ క్యాడర్. ఆఫీస్ క్యాడర్, అదర్ క్యాడర్ అంటే టోటల్ ఎంప్లాయీస్ వచ్చేస్తారు. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంతమంది విఆర్ఎస్ తీసుకున్నారో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నేను ఇంత ముందుగానే చెప్పిన, ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తే సెకండ్ స్టేట్మెంట్ చదవాల్సిన పని లేదు. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్? ఇక్కడ ఏం కనుక్కోవాలా? టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ట్రైన్ ట్రావెల్డ్ అట్ an average speed of 80 kmph for 4 hours. డిస్టెన్స్ ఎలా కనుక్కోవచ్చు? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ వచ్చి 80, టైం ఎంత? 4. అంటే డిస్టెన్స్ ఎంత వస్తుంది? 320. ఇక్కడ కూడా డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ 100, టైం ఎంత? 2 hours. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? ఎయిదర్ 1 or 2. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏదో ఒక స్టేట్మెంట్ సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ అటెండెడ్ ద మీటింగ్? ఎంతమంది పర్సన్స్ మీటింగ్ అటెండ్ అయ్యారని అడిగారు. ఈచ్ రిజిస్టర్డ్ పర్సన్ కెన్ టేక్ 2 persons విత్ హిమ్ హర్. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేదు. పర్సన్స్ అటెండెడ్ అంటే నెంబర్ కనుక్కోవాలి. నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ పనికిరాదు. నెక్స్ట్, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. దెర్ ఆర్ టోటల్ 180 రిజిస్ట్రేషన్స్ ఫర్ ద మీటింగ్. రిజిస్ట్రేషన్స్ అయితే 180 అయినాయి. అంటే మీటింగ్ ఎంతమంది అటెండ్ అయ్యారో తెలియదు కదా. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసినా కూడా ఆన్సర్ రాదు. ఇప్పుడు రెండింటినీ కలుపుదాం. నెక్స్ట్, టోటల్ ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి? 180. ఒక రిజిస్టర్డ్ పర్సన్స్ ఎంతమంది తీసుకెళ్లారు? 2 persons తీసుకెళ్ళారు. ఇది రిజిస్టర్డ్ పర్సన్స్ 180. రిజిస్టర్ కాని వాళ్ళని ఎంతమందిని తొడుకుపోయినారు? ఒక పర్సన్ వచ్చి 2 members తీసుకెళ్ళాడు. 180 into 2 360. ఎగ్జాక్ట్గా ఇద్దరిని తీసుకెళ్లారని ఇవ్వలేదు, తీసుకెళ్ళచ్చు అని ఇచ్చారు. కెన్ టేక్. వాళ్ళు ఇద్దరిని తీసుకొని పోయి ఉండొచ్చు, లేదంటే తీసుకొని పోకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఎంతమంది మీటింగ్ అటెండ్ అయ్యారో మనం చెప్పలేము. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. వాట్ ఈస్ ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ పీటర్ అండ్ హిజ్ బ్రదర్? ఇక్కడ ఏం కనుక్కోవాలంటే పీటర్కి బ్రదర్కి ఏజ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్, పీటర్ ఈజ్ 3 times బ్రదర్ ఏజ్.
ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏజ్ డిఫరెన్స్ చెప్పలేదు. ఏజ్ డిఫరెన్స్ అంటే నెంబర్ అంటే ఇవ్వలేదు కదా. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, పీటర్ ప్లస్ బ్రదర్ ఏజ్ ఎంత 40, సమ్ వచ్చి 40 అని ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పలేదు. రెండింటిని కలిపితే చెప్పచ్చు. ఎందుకు? 2 ఈక్వేషన్స్ 2 అన్నోన్స్ సాల్వ్ చేస్తే పి వాల్యూ వస్తుంది, బి వాల్యూ వస్తుంది. ఇక్కడ పి వాల్యూ బి వాల్యూ తెలిస్తే పికి బికి ఏం కనుక్కోవచ్చు? డిఫరెన్స్ కనుక్కోవచ్చు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్డ్ మోర్ దెన్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ ఇన్ ద టెస్ట్? ఇక్కడ ఏమడిగారంటే యావరేజ్ మార్క్స్ కన్నా ఎక్కువ ఎంతమంది స్కోర్ చేశారు. ఫస్ట్ స్టేట్మెంట్, యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ వాజ్ 70. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం చెప్పలేం కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి చెప్పలేదు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, అర్థమెటిక్ మీన్ అన్న ఒకటే, యావరేజ్ అన్న ఒకటే. యావరేజ్ కన్నా ఎంతమంది స్కోర్ చేశారు? 10 స్టూడెంట్స్. క్వశ్చన్లో కూడా అడిగింది అదే కదా, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. డేటా సఫిషియన్సీ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అర్థమెటిక్ అంటే క్యాలిక్యులేషన్స్ అనుకుంటారు. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన పర్లేదు. డేటా సఫిషియన్సీకి ఒక క్వశ్చన్ ఇస్తారు, 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పచ్చా చెప్పలేమా చూసుకుంటే సరిపోతుంది. ఆన్సర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వస్తుందంటే సఫిషియంట్, ఆన్సర్ రాదంటే నాట్ సఫిషియంట్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ టుమారో ఎగ్జామ్ ఉంది కదా, ఐసెట్ ఎగ్జామ్. ఐసెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి డేటా సఫిషియన్సీ మీద 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు 20 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ చేస్తారో కామెంట్లో పోస్ట్ చేయండి. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ చేస్తారో ఒకసారి కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు.